నేటి పునీతులు. పునీత పౌలు, మొదటి తపస్వి, సన్యాసి గారు. బలి అర్పించుట కంటే విధేయత మేలు. నీవు యావే మాట త్రోసివేసితివి కనుక యావే నీ రాచరికమును త్రోసివేసెను. సోమవారం, జనవరి 15, 2024. మొదటి పట్టణం, సామ్యూల్ మొదటి గ్రంథము 15వ అధ్యాయం 16 నుండి 23 వచనాలు. సమూవేలు అతనితో, నీ మాటలు ఇక కట్టిపెట్టి రాత్రి ప్రభువు నాతో నుడివిన పల్కులు ఆలింపుము అనెను. సౌలు, చిత్తము, సెలవిమ్ము అనెను. సమూవేలు, నీవెంత అల్పుడవైనా యావే నిన్ను ఇశ్రాయేలు గోత్రములకు నాయకునిగా నియమింపలేదా? ఇశ్రాయేలీయులకు నిన్ను రాజుగా అభిషేకింపలేదా? యావే నీకొక పనిని అప్పగించెను. దుర్మార్గులైన అమాలేకీయులను వధింపుమనెను. వారితో పోరాడి అడపొడ కానరాకుండా వారిని నిర్మూలింపుమనెను. మరి యావే ఆజ్ఞను నీవేల ధిక్కరించితివి? దోపిడి సొమ్ము దక్కించుకొని యావే ఎదుట ఏల పాపము చేసితివి అని అడిగెను. సౌలు, నేను యావే స్వరమును వింటిని గదా, ప్రభువు ఆజ్ఞ పాటించితిని. అమాలకీయుల రాజు అగాగును పట్టి తెచ్చితిని. వారెల్లరను శాపము పాలు చేసి నిర్మూలించితిని. ప్రజలు దోపిడి సాత్తు నుండి శాపము పాలు కావలసిన మేలియడ్లను, గొట్టెలను మిగుల్చుకొనిన మాట నిజమే. కాని గిల్గాలు వద్ద నీ దేవుడైన యావేకు బలి అర్పించుటకే వానిని అట్టిపెట్టుకొనిరి అని చెప్పెను. అందుకు సమూవేలు ఇట్లనెను, బలుల వలన, దహన బలుల వలన యావే సంతృప్తి చెందునా? విధేయత వలన గాదా? బలి అర్పించుట కంటే విధేయత మేలు. పొట్టేళ్ల క్రొవ్వు వేల్చుట కంటే అనకువ లెస్స. తిరుగుబాటు సోదె చెప్పించుకొనుట వంటిది. గర్వము విగ్రహములను పూజించుట వంటిది. నీవు యావే మాట త్రోసివేసితివి కనుక యావే నీ రాచరికమును త్రోసివేసెను. ఇది ప్రభువు వాక్కు.